అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖానాపూర్ కాన్ఫరెన్స్లో వచ్చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్నే కట్టాలని చెప్పేసి మా ఖానాపూర్ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ అయినప్పటికీ ఖానాపూర్లో ఏం డెవలప్మెంట్స్ లేవు. ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ పాత తాలూకా ఉన్నప్పటికీ ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా లేదు, ఇక్కడ మోడల్ స్కూల్ లేదు, ఇక్కడ ఈవెన్ ఒక ఆర్డీఓ ఆఫీస్ లేదు, ఎలాంటి ఆఫీసెస్ కానీ మరి విద్యా ఆలయాలు కానీ ఏవి లేవు. అదే ఊటూరులో పోతుంటే అక్కడ అన్ని ఉన్నాయి. ఐటీడీఏ ఉంది, కొమరభూమి కాంప్లెక్స్ ఉంది, లాల్ టెక్కడిలో చాలా కాలేజీలు ఉన్నాయి, మరి చాలా డెవలప్మెంట్ అక్కడ ఉంది. కాబట్టి వచ్చిన దాన్ని ఇక్కడే కట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే 110 ఎకరాలలో ల్యాండ్ లేదని ఈ అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడం చాలా సిగ్గుచేటు. వాళ్ళు ఏ పేపర్స్ చూసి వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఏం ఆధారం ఉందని ఇచ్చారు ఇక్కడ ల్యాండ్ లేదని? మరి 110 ఎకరాలు ఎవరు అలాంటి చేసిన దాన్ని? ఎవరికి సంబంధం అది? అందులో నుంచి 1 ఎకరం కూడా ఖర్చు కాలేదు. మామూలుగా అయింది ఎక్కడంటే డబుల్ బెడ్రూమ్ తప్ప మిగతా ల్యాండ్ అట్లే ఉంది. ఇప్పటికి వాళ్ళ దగ్గర సమాచారం లేక మరి చెప్పినటువంటి అధికారులు చెప్పినట్టు వాళ్ళు ఇక్కడ ల్యాండ్ లేదని చెప్పి ప్రూవ్ చేసి ఇక్కడికి వెళ్లి స్కూల్ తీసుకుపోతామంటే చాలా అన్యాయం. మరి రేపు పొద్దున్న ఇది మా కాన్స్టిట్యూన్సీ బైఫర్కేషన్ అవుతుంది. బైఫర్కేషన్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి వల్ల వాళ్ళ ఊటూరుకు తీసుకుపోయి అక్కడ డెవలప్మెంట్ చేసుకుని రేపు పొద్దున నాకు ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ సంబంధం లేదన్న ఉద్దేశంతో ఈ స్కూల్ని ఇక్కడికి వెళ్లి తరలించడం జరుగుతుందని చెప్పేసి మేము వారి మీద మరి దీని మీద పోరాటం చేస్తాం. వదిలిపెట్టే సమస్య లేదని చెప్పుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.